అందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ పేరు నమస్కారం. అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళందరితో మా జిల్లా మాజీ శాసనసభ్యులు, ముఖ్యంగా రైతులతో మా జయపాల్ గారు, మా నరేందర్ గారు, మీ అందరం కూడా ఇప్పుడే మాట్లాడడం జరిగింది. గత ఎన్నో సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మేము ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, వాళ్ళు ఏం చేసేది చెప్పకుండా మేము కాలువలు దోగండా అంటే వీళ్ళు గతాన్ని దోగుతున్నారు. గతాన్ని దోగితే ఏమొస్తాయి? పుట్టలకించి పాములు వెళ్ళినట్లు వెళ్తాయి. పాముల పుట్టను దోగినట్లు ఉంటుంది, గతాన్ని దోగినట్లుంటే. మీరు చేయాల్సింది ఏదో ప్రజలకు చెప్పక, మీరు చేసింది ఏందో చెప్పక, సంవత్సరం కాలంలో మీరు చేసిన ఉరగబెట్టింది ఏందో చెప్పకుండా, భవిష్యత్తులో ఏం చేసో చెప్పకుండా, ఇది టీఆర్ఎస్ పాపం, ఇది టీఆర్ఎస్ పాపం నవ్వుకుంటున్నారు రైతులు. రాష్ట్రం ఏర్పడిన ఒక నెల రోజుల నుంచే అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం 1956 ప్రకారం సెక్షన్ 3 ప్రకారం వాటర్ కేటాయింపు ఉండాలని చెప్పి లెటర్ రాసింది కేసీఆర్ గారు కాదా? దయచేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒకసారి ఫైల్ తెప్పించుకొని చూడండి. అంటే మీరు చదువుకున్న వాళ్ళు, చదువుకొని ఒక అధికారి కూడా పనిచేసిన వాళ్ళు, ఉట్టిగా ఏది పడుతుంది మాట్లాడితే కాదు కదా. ఫైల్ తెప్పించుకోండి, కట్టలు ఫైల్ తెప్పించుకొని చూడండి. కనీసం రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి జరిగినటువంటి ఫైళ్ళన్నా చూడండి, ఎన్ని లెటర్ రాసిందనేది. నెల రోజుల రాష్ట్రం ఏర్పడిన నెల రోజుల నుంచే కేసీఆర్ గారు నీళ్ళ వెంబడి పడ్డాడు, సెక్షన్ 3 ప్రకారం కేటాయించాలని చెప్పి. మరి మీరు ఏదైతే సెక్షన్ 89 ప్రకారము మేము కొట్లాడమంటున్నారు, అసలు సెక్షన్ 89 ఎట్లొచ్చింది? మీ వల్లనే వచ్చింది. రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఉన్నటువంటి సెక్షన్ 89 ప్రకారము కేటాయింపులు అనేది మీ వల్లనే అది వచ్చింది. అది కాదు, రాష్ట్రాల వారిగా విభజించాలని నీళ్ళని కొట్లాడింది కేసీఆర్ ప్రభుత్వం, కోర్టులకు వెళ్ళింది కేసీఆర్ గారి ప్రభుత్వం, మా ప్రభుత్వమే. మేము పరిష్కరిస్తాం, కోర్టుల కేసు ఉంటే పరిష్కరించలేమని చెప్తే దాన్ని విత్డ్రా చేసి మళ్ళీ పట్టుబట్టింది ప్రభుత్వమే. స్వయంగా కేసీఆర్ గారే అక్కడ ట్రిబ్యునల్ ముందుకు హాజరైనటువంటి విషయం కూడా ప్రజలు మర్చిపోతారా? చెప్పండి. అసలు మీరు చేసింది ఏంది? రెడీగా ఉంది, రెడీగా మేము పెట్టిన మోటార్లు ఉన్నాయి, మేము కట్టిన రిజర్వాయర్లు ఉన్నాయి, మేము తోయిన కాలువలు ఉన్నాయి. ఆన్ చేసి నీళ్ళు దుంకిపించినాం. కనీసం నీళ్లు దుంకిపించి మేము ఆన్ చేసిన నీళ్లు ఎలక్షన్ తర్వాత మీరు ఆన్ చేసి ఈ 4-5 రిజర్వాయర్లు నింపినా కనీసం కలకల్లాడేది, గ్రౌండ్ వాటర్ పెరిగేది, దానికి ఏం అభ్యంతరం లేదు కదా. సరే, ఇప్పుడు చేళ్లపొంటి కాలువలు తోగాలంటే గ్రీన్ ట్రిబ్యునల్ అడ్డం ఉంది, మేము చేయలేము అంటారు అనుకోండి. 90% కంప్లీట్ అయినటువంటి ఈ ప్రాజెక్టులో కనీసం మోటార్లు పెట్టిపోతే ఆన్ చేసుకునేటువంటి పరిస్థితి కూడా మీకు లేదు. దయచేసి వట్టంలో పెట్టిన మోటార్లు మునిగిపోతే మీరు పక్కకెంచబోయినారు, కానీ కనీసం మునిగిపోయిన మోటార్లు ఎందుకు మునిగిపోయినాయి ఆ గ్రామ ప్రజలు హెచ్చరించారు. కాలు వస్తే, వరదలు వస్తే మునిగిపోతే మీరు కట్టేయండి అని చెప్తే కూడా, ఆ వట్టెం ప్రజలు చెప్తే కూడా మీరు దానికి పట్టించుకోకుండా మునిగిపోయిన మోటార్లను ఎట్లా తీయాలి, అసలు ఏంది అని కూడా చూడకుండా పోయినాం మీరు. ఇవాళ మీరు ప్రాజెక్టు కట్టండి అంటే 10% కంప్లీట్ అయ్యేటువంటి ప్రాజెక్టును కంప్లీట్ చేయండి అంటే మీరు బీఆర్ఎస్ ప్రభుత్వమే, వీళ్ళ పాపమే. సరే, మా పాపం వల్లనే ఇవాళ మహబూబ్నగర్ జిల్లాలో 10 లక్షల ఎకరాలు పంట పండుతుందా? మీ వల్ల అయితే పండుతుందా? చెప్పండి. నువ్వు కూడా రైతు బిడ్డగా, రైతు సాక్షిగా నీ ఆత్మ పరిశీలన చేసుకొని చెప్పండి. 24 గంటలు కరెంట్ ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం కదా? మీ ప్రభుత్వ హయాంలో కాలిన మోటార్లతో, ఎండిన సేన్లతో
ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సంఘటనలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కరెంటు గురించి ధర్నా చేస్తే బషీర్బాగ్ దగ్గర కాల్ చేసినటువంటి సంఘటనలు తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకోలేదు అనుకున్నారా? కరెంట్ ఇవ్వకపోతే, చెరువుల్లో కాకపోతే, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పేరుకు పెట్టి కనీసం నీళ్ళు కూడా రానియకుండా చేస్తుంది. మీరు స్టార్ట్ చేసిన ప్రాజెక్టులలో కనీసం ఒక్క దగ్గరనన్నా ఒక 5 టీఎంసీల రిజర్వాయర్ ఉందా? ఏమిట్లో పోసుకోవాలి? కేఎల్ఐ నుంచి వచ్చిన నీళ్ళు దోషిలో పోసుకోవాలా? వరద పోయేటప్పుడు నింపుకోవాలి కదా. నల్ల వచ్చేటప్పుడు నింపుకోవడానికి ప్రతి ఇంట్లో 2 హౌజులు ఉంటాయి, 4-5 కడవలు ఉంటాయి, సంపు ఉంటుంది. రేపు నల్ల వస్తుందన్నా కూడా నింపుకొని పెట్టుకుంటారు రేపటి వరకు మళ్ళీ వాడుకోవడానికి ఒక ఇంట్లో. అలాంటిది ఒక ప్రాజెక్ట్ కట్టేటప్పుడు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్కు కనీసం 5 టీఎంసీల నిల్వ చేసే ఎక్కడ కూడా ఒక రిజర్వాయర్ కట్టకుండా మీరు నామమాత్రంగా పెట్టిండ్రు. అయినా కేసీఆర్ గారే రన్నింగ్ ప్రాజెక్టులను చేసి ఇరిగేషన్ మంత్రిగా హరీష్ రావు గారు ఉన్నప్పుడు మమ్మల్ని అందరినీ అక్కడ కాలువల దగ్గర, మేమందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా కాలువల దగ్గర రిజర్వాయర్ దగ్గర పండుకొని నిద్రలో కూడా తిప్పలు పడి కష్టపడి మీ రన్నింగ్ ప్రాజెక్టులుగా చేసి మీ ప్రాజెక్టులను పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా చేసి కేఎల్ఐకి నీళ్ళు ఇచ్చినటువంటి వాటా వాస్తవం కదా. మేము ఇచ్చిన తర్వాత ఎన్ని నీళ్ళు వచ్చినాయి, ఎంత పంట పండింది ఒక్కసారి చూడండి, లెక్కలు చూడండి. వ్యవసాయ అధికారులను ఇరిగేషన్ అధికారులను పక్కన కూర్చోబెట్టుకొని ఒక రివ్యూ చేసి అడగండి. 2014 కన్నా ముందు మహబూబ్నగర్ జిల్లాలో, నల్గొండ జిల్లాలో ఎంత పంటలు పండినాయి, 2014 తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్ని పంటలు పండినాయి ఒకసారి అవగాహన చూడండి. రైతుల దగ్గరికి వెళ్ళండి. సంవత్సరం అయింది, ఎక్కడ రివ్యూ చేసిర్రు మీరు? ఏ ప్రాజెక్టు దగ్గర రివ్యూ చేసిర్రు? ఏ అధికారులు పెట్టుకొని రివ్యూ చేసిర్రు? బహిరంగంగా మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. ఉదండాపూర్ రిజర్వాయర్ మీద మీరు రివ్యూ పెడతారా? కరీంనగర్ రిజర్వాయర్ మీద మీరు రిజర్వ్ పెడతారా? లేదంటే ఒట్టెం రిజర్వాయర్ మీద పెడతారా? నార్లాపూర్ దగ్గర పెడతారా? ఏళ్ళ దగ్గర పెడతారా? చెప్పండి. మేము వస్తాం, మేము కూడా పాల్గొంటాం. ప్రాజెక్టు కంప్లీట్ కావడానికి మా వంతు సహాయ సహకారం అందిస్తాం. ఉట్టి ఎప్పుడు పోయినంతకాలం రాజకీయ ప్రకటనలు ప్రజలను విమర్శించడం కాదది. మా జిల్లా దగాపంట జిల్లా, ఎంతోమంది ముఖ్యమంత్రులు దత్తత తీసుకొని ఆగం చేసినటువంటి జిల్లా. కొడంగల్ నుంచి మొదలుకుంటే అక్కడ అల్లంపూర్ నుంచి మొదలుకుంటే కల్వకుర్తి, మహబూబ్నగర్ ఇవన్నీ ప్రాంతాలు ఎండిపోయి 14 లక్షల మంది వలస పోయి ఎక్కడో దూరంలో బొంబాయిలో, పూణేలో బతుకుతున్నటువంటి జిల్లా మాది. ఎవరు పట్టించుకోలే. ఇలా ఎందుకు పంటలు పండుతున్నాయి? మొన్నటి వరకు ఎందుకు పండినాయి? ఎన్ని చెరువులు, ఎన్ని చెక్ డ్యామ్లు మీ హయాంలో ఎన్ని చెక్ డ్యామ్లు కట్టిండ్రు? మీ హయాంలో ఇరిగేషన్కి ఎంత డబ్బు ఖర్చు పెట్టిండ్రు? మహబూబ్నగర్ జిల్లాలో కానీ తెలంగాణలో కానీ మీ హయాంలో ప్రాజెక్టులకు ఎంత ఖర్చు పెట్టిండ్రు? మీ హయాంలో పంటలు ఎంత పండినాయి? మీ హయాంలో రైతుల యొక్క పరిస్థితి ఏంటి? తెలంగాణ రాష్ట్రం అనేది భారతదేశంలో అత్యధిక వరి పంట పండే స్థాయికి ఎదిగిందంటే ఇది మా ప్రభుత్వ పుణ్యం కాదా? పాలమూరుకు ముక్కిపోయిన బియ్యం, కంట్రోల్ బియ్యం పడేస్తుండ్రి. ఇకనో పంజాబ్ నుంచి, హర్యానా నుంచి, కేరళ నుంచి బియ్యం వచ్చేటివి. ఇదే పాలమూరు నుంచి వ్యాగన్లు కేరళకు, పంజాబ్కు పోయిన మాట వాస్తవం కాదా? అది ఎవరి వల్ల వచ్చింది? మీరు గ్రీన్ ట్రిబ్యునల్ పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టుని డిపిఆర్స్ వాపస్ పంపింది. యాక్చువల్ అడ్వైజరీ బోర్డు మా ప్రపోజల్ ఒప్పుకున్నది. రొటీన్గా అయ్యే పనిని ప్రభుత్వం మారగానే ఎవరు మాయ చేసినో తెలియదు. మరి తెలంగాణకు నీళ్ళు రాకుండా కేంద్రంలో ఎవరు చక్రం తిప్పునో తెలియదు, ఎవరు చక్రం తిప్పినో తెలియదు. రొటీన్గా వచ్చేటువంటిది అడ్వైజర్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి మినిస్ట్రీ నుంచి, జనవరిలో మంత్రిత్వ శాఖ నుంచి రొటీన్గా పర్మిషన్ వచ్చేదాన్ని మళ్ళా చక్రం తిప్పి తెలంగాణకి నీళ్ళు రాకుండా ఎవరు అడ్డుకున్నారో మీరు కనుక్కోండి, ఎవరి వల్ల అది జరిగిందో కనుక్కోండి, దాని మీద ప్రయత్నం చేయండి. మళ్ళీ డిపిఆర్ వాపస్ పంపింది. పంపిన డిపిఆర్ ఒప్పుకున్న దాన్ని మళ్ళీ వాపస్ పంపింది. మరి వాపస్ పంపిన తర్వాత మీరు డిపిఆర్లు తయారు చేసిండ్రా? డిపిఆర్లు తయారు చేసి కేంద్రానికి పంపినరా? దాన్ని అనుమతులు పొందడానికి ఏమైనా ప్రయత్నం చేసిండ్రా? మేము 10 ఏళ్ళు కష్టపడి లొల్లి పెట్టి ఇవాళ మేము చెప్పిన వాదనే కరెక్ట్,
కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన పంపిన లెటరే కరెక్ట్ అని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ మేము సెక్షన్ 3 ప్రకారమే వింటాం, వాదన వింటాం, 89 ప్రకారం మేము వినము, మేము వింటాం అనేటువంటిది విజయము. మీరు పంపింది మేము కొనసాగిస్తున్నాం అంటే బాగుంటుంది, కానీ మీరు ఏమి చేయలేదు అంటే 70 సంవత్సరాల్లో తెలంగాణలో వ్యవసాయం ఎక్కడ పోయిండే, ఇవాళ ఎక్కడికి వచ్చింది? వ్యవసాయము అభివృద్ధి చెందాలంటే దానికి మూల వనరులు, కరెంటు, పెట్టుబడి కావాలా, గిట్టుబాటు ధర కావాలా. మీరు 15,000 ఎకరాకి ఇస్తామంటారు పెట్టుబడి, ఇవాళ రేపు 12,000 ఇస్తామంటున్నారు. రుణమాఫీ మొత్తం అయింది అంటున్నారు. కాలేదయ్యా, మీరు గ్రామాల వారిగా మీటింగ్లు పెట్టారని చెప్తున్నాం, నివేదిక తెప్పించుకోండి అని చెప్తున్నాం. ఉట్టే గుడ్డే పొట్టి పాడేస్తున్నారు, అయింది 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 అని చెప్పి. కలెక్టర్లు ఇవ్వమని చెప్పండి, ఒక ఎన్ఓసి ఇవ్వమని చెప్పండి, డిక్లరేషన్ ఇవ్వమని చెప్పండి. 33 మంది జిల్లా కలెక్టర్లు 100% రుణమాఫీ అయిందని చెప్పండి. మీరు ఏ ఛాలెంజ్ కానీ మీరు సిద్ధం. ఒకవేళ 33 మంది కలెక్టర్లు 100% రుణమాఫీ అయిందని చెప్తే మీరు రేపు జరగబోయే లోకల్ బాడీలో మీరే మొత్తం గెలవండి అని మేమే చెప్తాం. మా ఛాలెంజ్ స్వీకరించి 100% కంప్లీట్ అయిందని కలెక్టర్ ఇవ్వమని చెప్పండి, గ్రామాన్ని తీర్మానం చేయని చెప్పండి. లేదంటే మా ఎమ్మడి 10 గ్రామాలు తీసుకెళ్తాం, మీరు రాండి. లేదు మీరే 10 గ్రామాలకు రమ్మని చెప్పండి, మేము వస్తాం. మీరు తీసుకుపోయినటువంటి గ్రామాల్లో 100% అయిందని చెప్తే రేపు జరగబోయేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్లకు మీకే ఇచ్చేస్తాం, మొత్తం పో వెళ్ళకపోండి అని చెప్పి మా నాయకుడు పోయి చెప్పి. ఒక రుణమాఫీ ఒక ఊర్లో కాలేదని మొత్తుకుంటే పట్టించుకుంటలేరు. 15,000 ఇస్తామన్నది 12,000 ఇస్తామంటున్నారు. ఎవరికి ఇస్తారు, ఎంతమందికి ఇస్తారు? అవి లెక్కలు లేవు, పాడు లేవు. రేపు లోకల్ బాడీ ఎలక్షన్ ఉందని చెప్పి ఇప్పుడు దాన్ని తెర మీద తీసుకొస్తున్నారు. రైతులతో రాజకీయం చేసేది మీరు, రైతులతో జీవితాలతో చెలగాటపడేది మీరు. ఉల్టా మమ్మల్ని మీద ఆరిపారేసుకుంటే ఏమొస్తా చెప్పు. మేము కాంగ్రెస్ ఇచ్చినటువంటి పెండింగ్ ప్రాజెక్టులను మేము రన్నింగ్ ప్రాజెక్ట్ చేసినామని చెప్పినాం. ఎప్పుడు కూడా మీ ప్రాజెక్టు కావని చెప్పలే, మేము వాస్తవాలు చెప్పినాం. ఉమ్మడి రాష్ట్రంలో అరే తెలంగాణ కాంగ్రెస్ నాయకుల మాటలు కూడా కొంతమంది పట్టించుకోలేదని కూడా చెప్పినాం. కొంతమంది రకరకాలుగా పంపి పెడితే భయపడ్డారు, కొంతమంది రకరకాలుగా అన్యాయం చేసినారు కూడా చెప్పినాం. నిజంగా కొట్లాడిన వాళ్ళ పేరు కూడా చెప్పినాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై మా నాయకుడు కేసీఆర్ గారు అసెంబ్లీ కూడా చెప్పిండు, వాళ్ళందరూ కృషి ఉందని చెప్పి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి పనులు కూడా చెప్పినాం. ఎన్టీ రామారావు గారు ఈ రాష్ట్రానికి చేసినటువంటి పేదవర్గాల వాళ్ళకి చేసినటువంటి దాని మీద కూడా ఎన్టీ రామారావు గారు గొప్పతనాన్ని కూడా చెప్పినాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మంచి పనులు చెప్పినాం వాళ్ళు చేసేటువంటివి. కానీ ఏనాడు కూడా ఎవరు ఏం చేయలేదులే, చేసిన ఒకటో రెండో మంచి పనులు కూడా మేము గుర్తించినాం. ఇవాళ మేము ఇన్ని పంటలు పండించి దాదాపు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 10 లక్షల ఎకరాలకు పంటలు పండించి ఇంకా మీ ప్రాజెక్టు కంప్లీట్ చేస్తే ఇంకా దాదాపు 10 లక్షల ఎకరాలు పండించే పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి మేము చెప్పి కొట్లాడి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందర మేము కొట్లాడి వాదన నిలిపించి ముఖ్యమంత్రిగా స్వయంగా ఆ పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇచ్చి కన్న కష్టాలు పడి అటు కాళేశ్వరం కట్టి ఇటు పాలమూరు రంగారెడ్డి జిల్లా కట్టి మేము చేస్తూ ఉన్నాం. ఇలా ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచన చేయాలా. పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే కొడంగల్ వరకు నీళ్ళు వచ్చేస్తాయి, అందరికి వస్తాయి. టోటల్గా ప్రయత్నం చేస్తే అందరికి ఒకటేసారి అందరికీ ప్రయోజనాలు కలుగుతాయి. అత్యంత వెనుకబడిన ప్రాంతాలు కొడంగల్ కావచ్చు, నారాయణపేట కావచ్చు, ఇంకా అనేక రకాలుగా లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు ఒక్క రిజర్వాయర్ తప్ప అన్నీ కంప్లీట్ చేసినాం. అప్పటి వరకు లక్ష్మీదేవిపల్లి కూడా మీరు కంప్లీట్ చేయొచ్చు రిజర్వాయర్ని. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాను అభివృద్ధి చేయడానికి మేమందరం కూడా మా వంతు సహాయ సహకారాలు ప్రభుత్వం పడితే మేము ఇస్తాం. పని చేయమంటే కాలువల దగ్గర నుండి కావలు కాస్తాం, తోయిపిస్తాం. మా జిల్లా బాగుపడే లక్ష్యం తప్ప మాకేం లేదు. కేసీఆర్ గారు కానీ మాకు కానీ రాష్ట్రం బాగుపడాలి, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీస్తున్నా, రాష్ట్ర ప్రయోజనాల వల్ల మంటగలుపుతున్నా ఊరుకోలేం. ఎందుకంటే తెలంగాణ తెచ్చినోళ్ళం కనుక ఊరుకోలేం మేము. మా బాధ మా మంట మాకు ఉంటుంది. ఈరోజు 1,00,000 కోట్ల రూపాయలు ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పారు ఇచ్చేస్తామని. మరి ఆయన మాటను నిలబెట్టుకొని ఇమ్మీడియట్గా 1,00,000 కోట్లు విడుదల చేయాలి.
పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టుకు 1,00,000 కోట్లు ఇస్తామని మొన్ననే చెప్పారు కనుక వెంటనే ఆ నిధులు విడుదల చేయాలి. 1,00,000 కోట్లు విడుదల చేసినానుకో ఖచ్చితంగా మాకేం కావాలి? టీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ రాష్ట్రం గురించి పుట్టింది. తర్వాత రాష్ట్రాన్ని బాగు చేయడానికి రాజకీయ అవతారం ఎత్తింది. ఇలా రాష్ట్రం బాగుపడుతుందంటే మా అంతా టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ సంతోషపడేదంతా, బీఆర్ఎస్ స్థాయిని సంతోషపడేంత, బీఆర్ఎస్ నాయకులు సంతోషపడి ఎవరు సంతోషపడే రాష్ట్రంలో ఈ దేశంలో నలుగు మూలాల్లో ఎక్కడున్నా తెలంగాణ బిడ్డ తెలంగాణ బాగుపడుతుందంటే సంతోషపడతాడు. తెలంగాణ ప్రతిష్ట పెంచుతుందంటే సంతోషపడతాడు. తెలంగాణ జీడిపి ఎరుగుతుందంటే సంతోషపడతాడు. తెలంగాణ భూములు విలువ ఎరుగుతుందంటే సంతోషపడతాడు. తెలంగాణలో ఒక ఇండస్ట్రీ వస్తుందంటే సంతోషపడతాడు. ఇలా మీరు చేసే బాధ్యతను మర్చిపోయి మేము ఏం చేయలేదంటే, మీరు చేసిండ్రు మేము కొనసాగిస్తున్నాము అంటే సంతోషపడతాం. మీరు కాలువలు తోగండి అంటే మీరు కాలువలు తోగకుండా ఏం తోగుతున్నారు? వేరే తోగుతున్నారు. మీరు ఖచ్చితంగా మేము మాట్లాడాల్సి వస్తుంది. మీరు బాధ్యతాయుతంగా వివరించాలి. ఎట్టి పరిస్థితులలో ఇప్పుడు కూడా ప్రాజెక్టులు కృష్ణా రివర్ పైన కర్ణాటకలో కానీ ఆంధ్రప్రదేశ్ కానీ అనుమతి లేనటువంటి ప్రాజెక్టులు కడతా ఉన్నారు. మరి వాళ్ళు కాలు లోకుంటూ పోతున్నారు. మరి మనం ఏం కాలు పోయినని చెప్పండి. 1 ఇయర్లో ఒక ప్రాజెక్ట్ ఏమైంది? మేము కంప్లీట్ చేసిన ప్రాజెక్టులు మీరు స్టార్ట్ చేస్తున్నారు. సీతారాం ప్రాజెక్టు కంప్లీట్ అయిన తర్వాత మీరు నీళ్ళు ఇచ్చిండు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎడమకాలం ఎండిపోతే మాట్లాడని వ్యక్తులు చాలామంది. ఇవాళ తెలంగాణ చిన్నపిల్లగానైనా ఏ దేశంలో ఎట్లా డెవలప్ అయిందా ఎట్లా అయిందని చెప్తారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రయోజనాలను కాపాడడానికి మేము అందరం ఒక ఏకతాటిపై వస్తాం. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజలను మోసం చేయడానికి ఎవరు ప్రకటన చేసినా మేము ఊరుకోం. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాను మంట కలుపుతామంటే ఏపీ పరిస్థితి ఊరుకోం. మేము తింటాం, 10 మందికి పెడతాం. మా ఆకలి మా కడుపు కొట్టి ఇంకోరు పెడతామంటే ఊరుకోం మేము ఖచ్చితంగా కూడా. ఇలా మా ఉమ్మడి జిల్లాకు నీళ్ళు ఇచ్చిన తర్వాతనే బయటికి తీసుకుపోవాలా. పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కంప్లీట్ చేయాలా. శ్రీశైలం మొత్తం ప్రాజెక్టుపై పెత్తనం చేయాలని ప్రయత్నం చేస్తారు. మంచి పద్ధతి కాదు ఏపీ ప్రభుత్వాన్ని కూడా చెప్తున్నాం మేము. సముద్రంలో ఎన్నో టీఎంసీ నీళ్ళు కలిసిపోతుంది వృధాగా. దాన్ని ఆపుకుందాం. మనం 2 రాష్ట్రాలు కలిసి పైన రాష్ట్రం మీద కొట్లాడదాం. పైన రాష్ట్రంలో జరుగుతున్న అక్రమ ప్రాజెక్టుల మీద కొట్లాడదాం. నీళ్ళు అందుకుందాం. అంతే తప్ప తెలంగాణకు నీళ్ళు రానియమంటే అది మంచి పద్ధతి కాదు. అది ఇటువంటి వివాదాల వల్లనే రాష్ట్రం విడిపోయింది. ఆ రోజు అన్ని చక్కగా చూసింటే కలిసిమెలిసి ఉండేవాళ్ళమే. వివక్ష చూపించినందుకే, డిస్క్రిమినేషన్ వచ్చినందుకే ఇది పేద రైతులు, బడుగు బలహీన వర్గాలు నిర్మించుకున్నటువంటి తెలంగాణ ఇది. వాళ్ళు బాగుపడతామని చెప్పి కష్టాలు పడి ప్రాణాలు తెగించి ప్రాణాలు పోగొట్టుకొని తెచ్చుకునే తెలంగాణ ఇది. కనుక దయచేసి మేమేం చేయలేదని కాదు, మీరేం చేస్తారో చెప్పండి. ఇరిగేషన్ మంత్రిగా ఉమ్మడి జిల్లాకి ఎప్పుడు వస్తుందో చెప్పండి. మమ్మల్ని కూడా ఆహ్వానించారు, మేము కూడా వస్తాం. మేము చేసిన పనులు మేము చెప్తాం. తప్పైతే ఇది తప్పని మీరు చెప్పండి. చేయాల్సిన పనులు ఏందో అడుగుతాం. ఎంత పర్సెంటేజ్ అడుగుతాం. ఆ పర్సెంటేజ్ పని చేయడానికి 10% పర్సెంటేజ్ పని చేయడానికి ఏమేం కావాలో అడుగుదాం. కేంద్రం ఏమైనా అడిగితే కేంద్రానికి ఏం నివేదిక ఇవ్వాలో ఇవ్వండి. 575 టీఎంసీ వాటా మనకు కావాలని చెప్పి మేము అడుగుతున్నాం. ఆ వాదన ఉంది. ఆ నీటి వాటా గురించి ఉమ్మడిగా కొట్లాడదాం. నీళ్ళ విషయాల్లో తమిళనాడు రాష్ట్రం అనేది తమిళనాడు గురించి, తమిళనాడు ప్రజల గురించి అందరు ఐక్యమై తమిళనాడు ప్రజల గురించి కొట్లాడతారు. మన పక్కన ఉన్నటువంటి దక్షిణ భారతదేశంలో ఇవాళ ఇంత అభివృద్ధి చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక పతాక స్థాయికి తీసుకెళ్ళి పెడితే ఇవాళ మీరు ఏం చేయలేదు, మేమేం చేయలేదని మాట్లాడి, మేమే చేస్తామని మాట్లాడి, ఏం చేయకుండా మాట్లాడడం సమంజసం కాదు. అది దయచేసి అది బంద్ చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ మరి తెలంగాణ రాకముందు నరేంద్ర మోడీ గారు కానీ, స్వర్గీయ సుష్మా స్వరాజ్ గారు కానీ వాళ్ళందరూ కూడా తెలంగాణ గడ్డ మీద పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తాం, తెలంగాణకు అన్యాయం జరిగింది అని ఒప్పుకున్నారు. వీడియోలతో సహా ఉన్నాయి. మీరు కేంద్రానికి 2 ప్రతిపాదనలు, మీరు
జాతీయ హోదా కలిగించి మొత్తం డబ్బులు మేమే పెడతామని చెప్పిర్రు. మీరే 2 సార్లు ప్రధానమంత్రిగా ఉన్నారు, మీ మాట నిలబెట్టుకోండి అని చెప్పి మీరు ఢిల్లీ వేదికగా మీరు నిలదీయండి, అడగండి, సాధించండి. మేము కూడా రమ్మంటే వస్తాం. అఖిలపక్షం అందరు రాండి, ప్రధానమంత్రి గారు చెప్పిండు, అడుగుదామండి చెప్పి బీజేపీ నాయకులు, రాష్ట్ర బీజేపీ నాయకులు అడగండి, తీసుకుపోయి అడగండి, మేమందరం వస్తాం. అన్న మాట ప్రకారం 1,00,000 కోట్లు ఇచ్చి పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టును జాతీయ హోదా ఇస్తే మీరు ఏం చెప్తే ఆ కండిషన్కి ఇస్తాం మేము. రెండవది 90% కంప్లీట్ అయినాయి. ఒకవేళ వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే ఈ 10% కంప్లీట్ కావడానికి కేంద్రం సహకరించండి అని చెప్పి కనీసం ఆ 10% కంప్లీట్ కావడానికి అనుమతులు తీసుకొచ్చి తొందరగా కంప్లీట్ చేయండి. అంతే తప్ప ఈ 2 అంశాలు పెట్టుకొని ముందుకోండి తప్ప ఉట్టిగా మేము ఎప్పుడు పోయినంతకాలం మా మీద ఏడిచి అట్లా ఏడ్చి అబద్ధాలు చెప్పి అధికారులకు వచ్చారు. చేయండి, హామీలు నెరవేర్చండి, రైతులకు ఇచ్చి హామీలు నెరవేర్చండి. మేము ఇచ్చిన రైతు వేదికలను మూతపడేసిండ్రు, దొంగలు ఫ్యాన్లు కిటికీలు ఎత్తుకుపోతున్నారు. రైతులకు దేవాలయం మాదిరిగా రైతు వేదికలు కట్టిస్తే గాలి వదిలిపెట్టి పోతున్నాయి. కరెంటు మళ్ళీ రోజే బంద్ అవుతుంది. ఇట్లా స్విచ్ చేసినట్లా 10 ఏళ్ళు కరెంట్ ఎట్లా ఉండి ఇప్పుడు ఎట్లా ఉండదు? దాని మీద సమీక్షించండి. ఇస్తామన్న రైతు బంధు మీద సమీక్షించండి, రుణమాఫీ కంప్లీట్ చేయండి, గిట్టుబాటు ధరలు ఇవ్వండి, రైతులకు అన్నం పెట్టండి, రైతుల ప్రయోజనాల గురించి నిర్విరామంగా మేము కొట్లాడతాం. మా పార్టీకి కానీ మా నాయకులకు కానీ మాకు కానీ కేసులు కోర్టులు కొత్త కాదు. పుట్టుకతోనే కేసులు కొట్లాటల్లో రక్తంలో నుంచి బయటకు వచ్చిన వాళ్ళం మేము. అణిచివేస్తూ రక్తాన్ని చిందించి ఎక్కడెక్కడ లాటి దెబ్బలు కొట్టి అనగదొక్కి బూట్ల కాళ్ళతో అనగదొక్కి రకరకాల హింసలు పెట్టి యూనివర్సిటీలలో ఆడపిల్లలను చూడకుండా ఈడ్చీసి కొట్టి రక్తం కదుగుతున్నా కూడా జై తెలంగాణ నినాదంతో వచ్చినటువంటి పార్టీది. అది మేము ఎంత బురద వెళ్ళినా కాదది. కనుక నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే నరేంద్ర మోడీ గారిని కలిసి ఆ ప్రాజెక్టులు ఇవ్వమని చెప్పండి, అనుమతులు తీసుకురండి, కంప్లీట్ చేయండి. మేము 90% కంప్లీట్ చేసినాం. ఆ 10% కంప్లీట్ చేసి నీళ్ళు ఇవ్వండి, ఉమ్మడి జిల్లాను కాపాడండి. మాతో పాటు నల్గొండ జిల్లా, రంగారెడ్డి జిల్లా, ఈ 3 జిల్లాలను కాపాడి 3 జిల్లాల ప్రజలను వాళ్ళ ప్రయోజనాలను కాపాడాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మళ్ళీ మీకు ఏం చేయలేదు, మీరు ఏం చేయలేదనే మాట దయచేసి అనొద్దండి. మేమేం చేయలేదంటే ఇదే మహబూబ్నగర్ జిల్లాలో మీరు ఎక్కడ పెడతారో పెట్టండి, ఎక్కడ మీరు సమావేశం పెడితే పెట్టండి, ఓపెన్గా బహిరంగ విచారణ పెట్టండి, ప్రజలను పిలవండి, బహిరంగంగా రైతులందరూ వస్తారు. ఆ రైతుల సమస్యలో మీరు మాట్లాడండి. 10 మంది రైతులు తెలంగాణ ప్రభుత్వం ఏం చేయలేదా, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన రైతులకు అన్యాయం జరిగింది ఒక్క మాట చెప్పిపోయండి. మీ చర్చ కానీ మీ సిద్ధం. థ్యాంక్ యూ.